హలో అండి. ఈరోజు మనం 5th క్లాస్లో ఉన్న ఈవీఎస్లో ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. జంతువులు మన జీవనాధారం. మన పూర్వీకులు అడవులలో నివసించేవారు. మొదట్లో జంతువులు, దుంపలు వారి ప్రధాన ఆహారం. తర్వాత పంటలు పండించడంతో పాటు అనేక పనులు చేశారు. ఒంటెలు ఎక్కువగా మనం రాజస్థాన్లో చూడవచ్చు. రాజస్థాన్ ఎడారి ప్రాంతం. ఎడారి ఇసుకలో నడవడం చాలా కష్టం. అక్కడి వారు ఒంటెలపైన ప్రయాణం చేస్తారు. రాజస్థాన్లోని కొందరు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు ఒంటెలను తీసుకొని వచ్చి పిల్లలను ఎక్కించి తిప్పుతారు. ఇలా వారు డబ్బు కోసం జీవనాన్ని గడుపుకుంటారు. గొర్రెలే నా ఆస్తులు అనేది ఒకటి ఇచ్చారు ఇక్కడ. అందులో సామాగ్రిని మోయడానికి గాడిదను తీసుకెళ్తారు. గొర్రెలపై చిరుత పులులు, తోడేళ్ళు వంటివి దాడి చేస్తాయి. గొర్రెల పెంట పొలంలో ఎరువుగా ఉపయోగపడుతుంది. రైతు మిత్రులు. ఇందులో మనం వానపాము గురించి చూద్దాం. వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలు తింటాను. నేను విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. నా వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. కానీ పురుగు మందులు వాడడం వల్ల మేము చనిపోతున్నాం. నెక్స్ట్ సాలెపురుగు. నేను ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతాను. ఎక్కడ? ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి. పంటలకు హాని చేసే పురుగులు, దోమలు నా గూటిలో చిక్కుకుంటాయి. నేను వాటిని తింటాను. ఈ విధంగా పంటలను చీడ పురుగుల నుండి కాపాడుతున్నాను. పురుగు మందులు వాడటం వల్ల నేను చనిపోతున్నాను. నెక్స్ట్ చీమ. పంట పొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతుంటాను. మొక్కలపై ఉన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తింటాను. ఈ విధంగా రైతులు క్రిమిసంహారక మందులు చల్లే అవసరం లేకుండా నా వంతు సహాయం చేస్తాను. నెక్స్ట్ పాము. పంట పొలాల్లో ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసి ఎలుకల్ని తిని నేను రైతులకు మేలు చేస్తున్నాను. ఇక్కడ నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర జాతి పాములకే విషం ఉంటుంది. మిగతా పాములకు విషం ఉండదు. ఏదైనా విషసర్పం కరిచినప్పుడు మంత్రాలకు బదులుగా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. నెక్స్ట్ నేను ట్రికోగ్రామాను. నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. నా జీవితకాలం వారం రోజులే. పంట పాడు చేసే పురుగులు గుడ్లను నాశనం చేస్తాను. రైతులకు నా వంతు మేలు చేస్తాను. ట్రికోగ్రామాను. ఎవరు దీన్ని సృష్టించారు? జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి. దీని జీవితకాలం వారం రోజులు మాత్రమే. నెక్స్ట్ జంతువుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు. జంతువులు మనకి ఏమి ఇస్తాయి? గుడ్లు, పాలు, మాంసం, చర్మం ఇలాంటివి జంతువుల నుండి లభిస్తాయి. జంతువులు రవాణాకు కూడా ఉపయోగపడుతున్నాయి. గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో తయారు చేసినవి సంతలో అమ్ముతారు. ఎద్దు కొమ్ములతో గుండీలను తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేస్తారు. గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇంకా జంతువుల నుండి ఎన్నో ఉత్పత్తులు మనకి లభిస్తున్నాయి. బుట్టలోని పాము. స్వేచ్ఛగా తిరుగుతున్న నన్ను పట్టి బుట్టలో బంధించారు. నేను ఆహారం లేక అలమటిస్తున్నాను. వాస్తవంగా నేను పాలు తాగను. ఎవరు? పాము పాలు తాగదు. నా యజమాని నా నోరు తెరిచి పాలు పోస్తాడు. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బాధిస్తుంటాయి అని. పాముకి మనం పాలు పోయడం వల్ల దాని ఊపిరితిత్తులు పాడైపోతాయి. నెక్స్ట్ పంజరంలో చిలుక. ఆకాశంలో చెట్లపై స్వేచ్ఛగా విహరించే నన్ను జాతకాల కోసం పంజరంలో పెట్టారు. హాయిగా ఎగరైపోవాలని ఉంది.
ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో మరి. దంతాల కోసం ఏనుగుల్ని, చర్మం కోసం పులి, జింక, పాము మొదలైన జంతువులను చంపుతున్నారు. ఇక్కడ దంతాల కోసం ఏమో ఏనుగుల్ని, చర్మం కోసం పులి, జింక, ఇంకా పాము చర్మంతో కూడా వివిధ రకాలైన వస్తువులను తయారు చేస్తున్నారు. మీకు తెలుసా వన్యప్రాణి రక్షణ చట్టం 1971లో షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఏ సంవత్సరంలో? 1971 షెడ్యూల్ 1 ప్రకారం ఇలా నేరానికి పాల్పడినట్లయితే 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారు. నెక్స్ట్, తగ్గుతున్న జంతు జనాభా. ప్రతి 20 నిమిషాలకు ఓ జాతి కనుమరుగు అవుతున్నాయి. పులి మన జాతీయ జంతువు. భారత్తో పాటు బంగ్లాదేశ్ ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులుల వేల సంఖ్యలో అడవుల్లో ఉండేవి. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. పులులతో పాటు బట్టమేక పక్షులు, కలివికోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతూ ఉన్నది. నెక్స్ట్, ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు. 2 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. ఎన్ని అడుగులు? 2 అడుగులు. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు. దీని ఆచూకీ తెలిపిన వారికి ₹2,00,000 బహుమతిగా ఇస్తామని జీవ వైవిధ్య మండలి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జీవ వైవిధ్యం. ఇక్కడ కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. ఇక్కడ మనం చేయాల్సిన పనులు ఇంపార్టెంట్వి చూద్దాం. అడవిలో చెట్లు నరకకుండా చూడాలి. మన చుట్టూ ఉన్న జంతువులపై, పక్షులపై కరుణ, దయ, వాత్సల్యాన్ని చూపాలి. ఆహారం ఇవ్వాలి. చేపలు, వివిధ రకాల జీవులకు నిలయమైన చెరువులు, నదులు, జలాశయాలను కలుషితం చేయరాదు. ప్లాస్టిక్ సంచులు, వ్యర్థ పదార్థాలు మొదలైనవి నీటి వనరుల్లో వేసి నీటిలో ఉన్న ప్రాణులు వినాశనానికి కారకులు కారాదు. క్రిమి సంహారక మందులు, పెట్రోలు, బొగ్గు మొదలగు ఇంధనాలను విచక్షణారహితంగా వాడి పర్యావరణాన్ని కలుషితం చేయరాదు. ఇతర ప్రాణులకు జీవన జలానికి ముప్పు తెచ్చే ఎలాంటి పనులు చేయరాదు. జంతువులు సహజ ఆవాసాలను గ్రామాలు, నగర అభివృద్ధి పేరిట ధ్వంసం చేయరాదు. జంతువులపై, పక్షులపై దయా, కరుణ చూపమని, వాటికి ఆహారం, నీళ్లు అందజేయమని అందరికీ తెలిపేలా ఒక పోస్టర్ను తయారు చేసి మీ పాఠశాల బయట, గ్రామంలో ముఖ్యమైన స్థలాల్లో అతికించండి. ఈ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్, సెకండ్ లెసన్ వ్యవసాయం, పంటలు. ఇక్కడ వ్యవసాయానికి కొన్ని పనికొచ్చే కొన్ని పనిముట్లు ఇచ్చారు. ఇదేమో నాగలి, ఇది గొర్రు, పార, కొడవలి, వరి నాట్లు వేసే యంత్రం, పంట నూర్పిడి చేసే యంత్రం, కలుపు తీసే యంత్రం అండ్ గడ్డపార. నెక్స్ట్, విత్తనాలు. రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. ఎప్పుడు? గతంలో. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతిని నాగులు అని అంటారు. మీకు తెలుసా, మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3,500 రకాల వంకాయలు ఉండేవి. సాంప్రదాయ పంటల విత్తనాలు భద్రపరచడంలో అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకపోవడం వల్ల అనేక రకాలు కనుమరుగయ్యాయి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. నెక్స్ట్, సుస్థిర వ్యవసాయం.
ఇక్కడ మల్లేష్ అనే వ్యక్తి గురించి చెప్తున్నారండి. సుస్థిర వ్యవసాయం అంటే తన పొలంలో ఎన్నో రకాల పంటలు పండిస్తూ పశుపోషణ చేస్తూ ఎరువులు విత్తనాల కోసం ఇతరులపై ఆధారపడకుండా సుస్థిర వ్యవసాయం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే అనేక రకాల పనులు కూడా తన పొలంలో చేయడం వల్ల ఆ భూమి అనేది చాలా సారవంతమైనదిగా ఉండి తనకు కావలసిన విత్తనాలు అన్నీ కూడా తనే సమకూర్చే విధంగా చేసుకోవడాన్ని సుస్థిర వ్యవసాయం అని అనవచ్చు. ఓకే, ఈయన మల్బరీ తోట 5 ఎకరాల్లో 1/2 ఎకరంలో మొక్కజొన్న అంతర పంటగా, అల్లం 1/2 ఎకరం, పసుపు 3 ఎకరాల్లో పశువుల మేత సాగు చేస్తున్నాడు. 1 ఎకరంలో వంగ, టమాటా వంటి కూరగాయలు, లిల్లీ, మల్లె, బంతి, గులాబీ మొదలగు పూల మొక్కలు కూడా సాగు చేస్తున్నారు. తన పొలంలో కంపోస్ట్ ఎరువు వానపాముల సాయంతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసి వాడుతున్నాడు. అలాగే చీడ పురుగులు తెగుళ్ళు నివారణ కోసం వేప నూనె, పంచగవ్య మొదలగు సేంద్రియ పురుగు మందులు వాడి అధిక దిగుబడి రాగబట్టుకున్నాను అని చెప్పాడు. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. అలాగే ఇది సూక్ష్మజీవి నాశినిగా కూడా పనిచేస్తుంది. మీకు తెలుసలో ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. అలాగే ఇది సూక్ష్మజీవి నాశినిగా కూడా పనిచేస్తుంది. పంచగవ్యలో ఏమేమి ఉంటాయంటే ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. ఇది ద్రవ రూపంలో ఉన్న సేంద్రియ ఎరువు. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పు పొడి, ధాన్యాల పొడి, నీరు కలిపింది జీవామృతం. ఇది ఎరువులు నేలను సారవంతంగా చేసే సూక్ష్మజీవులు వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. ఏది అంటే జీవామృతం. ఇదేమో సూక్ష్మజీవ నాశిని, ఇదేమో సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. కోళ్ళ ఫారంలో గుడ్ల కొరకు లేయర్లను, మాంసం కొరకు బాయిలర్లను వాడుతున్నాడు. బాతులు, కోళ్ళు మొదలగున వాటిని కూడా పెంచుతున్నాడు అనేసి ఇక్కడ ఆయన గురించి వివరించాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంచగవ్య జీవామృతంలో ఏమేమి వాడతారు అండ్ వానపాముల సహాయంతో తయారు చేసేది వర్మీ కాంపోస్ట్. బాయిలర్లేమో గుడ్ల కోసం, లేయర్లేమో మాంసం కోసం కోళ్ళను ఉపయోగిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మహిళా రైతు విజయగాథ. ఇక్కడ ఈమె పేరు గంగావారు మానెమ్మ. మాది సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం గంగావార్ గ్రామం. నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఎండా నేల, ఎర్ర నేల. పంటలు పండించకుండా వృధాగా వదిలిపెట్టేవాళ్ళం. ఇప్పుడు వర్షం కురిసినప్పుడు జొన్నలు, సజ్జలు పండేవి. నేను దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సభ్యురాలుగా చేరిన తర్వాత ఆమె జీవితం మారిపోయిందని చెప్తుంది. అయితే ఇక్కడ వ్యవసాయానికి పనికొచ్చే ఏంటిది అంటే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ. ఇక్కడ సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ తక్కువ నీటితో పండే తొగాళ్ళు అంటే కంది, పచ్చజొన్నలు, తైదలు అంటే రాగులు, బొబ్బళ్ళు అంటే అలసందలు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలవలు, పల్లీలు, సజ్జలు పండిస్తున్నాం. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు. మా ఇళ్లలో ఉండే పేడ, వేపాకులు, వేప చెక్క మొదలుగున్న వాటిని ఎరువులుగా ఉపయోగిస్తాం. వేపాకుల కషాయం వాడుతాం. తెగుళ్ళు చాలా తక్కువగా వస్తున్నాయి. నేల సారం కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క దక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో చేరి వాళ్ళ భూమిని సారవంతంగా పండించుకుంటున్నారు. ఇక్కడ బూడిద వేపాకులు ఉంచి పురుగు పట్టకుండా చేయవచ్చు. బూడిద వేపాకులు ఉంచి ఏంటివి విత్తనాలు భద్రపరచుకోవచ్చు బూడిద వేపాకులతో. నెక్స్ట్ దేశీయవాలి విత్తనాలతో పంటలు పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. చిరుధాన్యాలు పండుతున్నాయంటే జీవ వైవిధ్యం వెల్లివిస్తున్నట్లే. నెక్స్ట్ ఇక్కడ పండ్లు కూరగాయలపై ఉన్న ఈ పురుగు మందులు తొలగిపోయేలా కడగకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
మిరప వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం, వావిలా కషాయం, పంచగవ్య మొదలగున్న పంటలకు అవసరమైన మేరకు చల్లాలి. ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల రాను రాను భూసారం తగ్గిపోతుంది. భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. పంటలు రకాలు: వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలుగున్నవి పండుతాయి. వీటిని ఆహార పంటలని అంటాము. పత్తి, జనుము, మిర్చి ఇవేంటి వాణిజ్య పంటలు. జొన్నల్లో పచ్చ జొన్నలు ఉంటాయి, తెల్ల జొన్నలు కూడా ఉంటాయి. ఇక్కడ వరి రకాలు: IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగాతీగ, సాంబ. కంది: ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి. ఈ జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. వరికి ఎక్కువ నీరు అవసరమైతే జొన్నలు, శనగలు తక్కువ నీరు అవసరమవుతుంది. జొన్న, శనగలు వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు. కంది పంటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది. కంది కూడా ఆరుతడి పంటనే. అంతే అండి, ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 3వ లెసన్, మనం చెట్లను పెంచుదాం. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. కానీ మన దేశంలో ప్రస్తుతం 21% అడవులు మాత్రమే ఉన్నాయి. అడవులు విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల పక్షులు, జంతువుల సంఖ్య తగ్గుతున్నది. వర్షాలు తగ్గి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. భూమి ఉపరితలం వేడెక్కుతున్నది. సముద్ర మట్టం పెరుగుతున్నది. మానవ కార్యకలాపాల వలన వాతావరణంలో కాలుష్యం పెరిగి ఆవరణ సమతుల్యత దెబ్బ తింటుంది. మొక్కల పెంపకం: మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలను ఉత్పత్తిదారులని అంటారు. మొక్కలను ఎలా నాటాలి? నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి వంటి పండ్ల చెట్లు, పారిజాతం, నందివర్ధనం, గన్నేరు, మల్లె వంటి పూల చెట్లు, అలాగే మునగ, కరివేపాకు, కొబ్బరి, వేప, మైదాకు, టేకు లాంటి మొక్కలు నాటాలి. ఎక్కడ? మన ఇంటి ఆవరణంలో. అదే రోడ్ల వైపు వేప, రావి, మర్రి, కానుగ మొక్కలు నాటాలి. టెర్రస్ లేదా బాల్కనీల్లో వెలుగు ప్రసరించే ప్రదేశాల్లో కుండీల్లోనూ కూరగాయలు పండించుకోవచ్చు. చెట్ల వల్ల ప్రయోజనాలు: చెట్లు ఏం చేస్తాయి? గాలిని ఇస్తాయి, తేమను కూడా పెంచుతాయి. గాలిలో పూలను, పండ్లను ఇస్తాయి. వర్షాలు రావడానికి దోహదపడతాయి. వరదలను, నేలకోతను అరికడతాయి. ఎన్నో జీవులకు ఆశ్రయాన్ని ఇస్తాయి. ఎన్నో జీవులకు ఆహారాన్ని ఇస్తాయి. ప్రాణవాయువును అందిస్తాయి. పచ్చదనం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీకు తెలుసా? మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా పెరుగుతాయి. పెద్ద చెట్లను చిన్న చిన్న కుండీల్లో పెంచడాన్ని బోన్సాయి, వామన వృక్షాలే అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: గుంతలో పైభాగం మట్టి సారవంతంగా ఉంటుంది. పశువుల ఎరువులు కానీ వేప పిండిని కానీ ఈ మట్టిలో కలుపుకోవాలి. మొక్కలు నాటినప్పుడు మొదటగా ఈ మట్టిని గుంతలో నింపాలి. పశువుల ఎరువుని కానీ వేప పిండిని కానీ మట్టిలో కలుపుకొని మొక్క నాటేటప్పుడు గుంతలో ఈ మట్టిని నింపాలి. గుంత లోపల మట్టి సారం అంతగా ఉండదు. మొక్కలు నాటిన తర్వాత ఈ మట్టిని పై భాగంలో వేయాలి. మొక్కలను బాగా ఎండ తగిలే చోట మాత్రమే నాటాలి. వేరొక చెట్టు నీడ నాటినట్లయితే ఆ మొక్క పెరగదు. నీడలో పెరిగే మొక్కలను చెట్ల కింద నాటుకోవచ్చు. మొక్కల మధ్యలో సరైన ఎడ ఉండేలా నాటాలి. మొక్కల మధ్యన సరైన ఎడం లేనట్లయితే పక్కపక్కన నాటిన 2 మొక్కలు నిరుపయోగం అవుతాయి. నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు ప్లాస్టిక్ సంచిలో ఉంటాయి. మొక్కలు నాటేటప్పుడు బ్లేడుతో కవర్లను మాత్రమే చించి మట్టి కదలకుండా మొక్కను నాటాలి. మొక్కను నాటిన వెంటనే వేళ్ళు కానీ తగలకుండా మట్టిని గట్టిగా తొక్కాలి. ఊతంగా ఒక కర్రను నాటాలి. మొక్కకు అవసరం ఉన్నంత వరకు నీటిని పోయాలి. నాటిన వెంటనే నీరు అధికంగా పోస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంది. డాంబర్ పూసిన కర్రకు చెదలు పట్టవు.
చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదలు దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, ఇది ఇంపార్టెంట్. మన పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గ్రామాలలో పాఠశాల ద్వారా పనిచేస్తున్నారు. జీవనానికి కారణమైన గాలి, నీరు, ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కలు చొప్పున ఇచ్చారు. ఇక్కడ పాఠశాలలో మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. నెక్స్ట్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 1,000,000 మొక్కల సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లాలో కూడా వన ప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు. ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. పచ్చదనం, హరిత వనం. ఇటీవల హరిత పాఠశాల అవార్డును పొందిన పాఠశాల గడ్డంపల్లి, ఇది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ఒక పాఠశాల. ఇక్కడ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వీరికి సహాయం అందించింది. 400 మొక్కలను విద్యార్థులకు అందజేస్తారు. ఇందులో సగం మొక్కలు పాఠశాలలో, మిగతా సగం వారి ఇళ్ల వద్ద సంరక్షిస్తున్నారు. ఇది పర్యావరణ ప్రతిజ్ఞ. ప్రాణకోటి జీవనాధారమైన ప్రాణవాయువును నిచ్చే పచ్చని చెట్లను నాటుతాం, పెంచుతాం. వర్షాలు కురిసే వనాలను పెంచడానికి అందరిలో వన చైతన్యాన్ని కలిగిస్తాను. గాలి, నీరు, నేల కలుషితం కాకుండా నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు అవసరమైన కృషి చేస్తాను. ఎండ, వాన నుండి మనల్ని కాపాడే ఇల్లు చెట్లు లేకుండా నిర్మించబడాలనేదే వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తాను. చెట్లు నరకడం, విచక్షణ రహితంగా అటవీ సంపదను కొల్లగొట్టడం, కాలుష్యానికి కారణం కావడం, పర్యావరణానికి భంగం కలిగించడం వంటివి చేయకుండా అటువంటివి ఎక్కడ జరుగుతున్నా చొరవతో అడ్డుకుంటాను. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నెక్స్ట్, పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ స్వచ్ఛంద సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ ఇవన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడే సంస్థలు. ప్రశంసా పత్రం. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదగడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని సంరక్షించి ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబరిచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారం మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరించింది. మీకు తెలుసా, పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, దీని గురించి తెలియజెప్పడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటివి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏమో ప్రకృతిని కాపాడటం కోసం, నేషనల్ గ్రీన్ కోర్ ఏమో అవగాహన కల్పించడానికి పర్యావరణం పట్ల. ఇదన్నమాట. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి జనాభా నగరాలు, పట్టణాలు వలస వస్తున్నాయి. నగరాల్లో 67% మంది జనం నివసిస్తున్నారు. నగరాల్లో జనాభా పెరిగిపోవడం వల్ల వ్యర్థ పదార్థాలు సమస్యలు ఏర్పడుతున్నాయి. కాలుష్యంతో పాటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చెత్త సమస్య పరిష్కారం చేసేలా జీవ సంబంధ వ్యర్థ పదార్థాలు ఎరువుగా మార్చి కూరగాయలు సాగు చేసేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించారు. ఒక్క హైదరాబాదు నగరంలో చెత్తను తరలించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది.
జీవ సంబంధ వ్యర్థాల నుండి సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ద్వారా చెత్తను తరలించే సమస్యను తీరనుంది. వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసి మేడపై, బాల్కనీ కుండల్లో, బస్తాల్లో, పాలిథీన్ సంచులు, గంపలు, తొట్టెలు, బాక్సులు, ప్లాస్టిక్ ప్లేట్లు, సిమెంట్ బ్యాగులు, ఇలా ఒకటేమిటి పాత టైర్లు, నిచ్చెనలపై కూరగాయలు సాగు చేసేందుకు వీలుగా ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ ఉద్యానవన అంటే ఏంటి? మొక్కలు నాటేవాళ్ళు, మొక్కలు సంరక్షించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు వ్యర్థ పదార్థాలతో మొక్కలు నాటాలి. కాబట్టి వాళ్ళు దీన్ని ప్రణాళికలు రూపొందించేందుకు అమలుపరుస్తున్నారు. పెరట్లో కూరగాయలు. కల్తీ కూరగాయలు తినడం రక్తపోటు, మధుమేహం, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. వేప చెట్టు ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. వేప 1000 రోగాలకు మందు. వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్కలు పెంచుట మేలు. ఇదే అండి. సేంద్రియ ఎరువులు, వేప నూనెలు ఉపయోగించి ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు మన ఇంట్లో పండించుకోవచ్చు. ఇది 3వ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.